హైదరాబాద్ కూకట్పల్లి కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇవాళ మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 11కు పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ గంగామణి మృతి చెందింది. మరోవైపు కల్తీకల్లు కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లులో ఆల్ఫ్రాజోలం మత్తు టాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిపినట్లు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందించారు. కాగా ఇదే ఘటనలో మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీకల్లు కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్లలో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కల్తీకల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీకల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కల్తీకల్లు ఘటన పైన పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో కృత్రిమంగా వాడేటటువంటి రసాయనాలతో ఈ యొక్క కల్తీ కల్లును తయారు చేయడం ద్వారా అనేక ఆరోగ్య దుష్ప్రచారాలు జరిగాయని కూడా ప్రభావాలు జరిగాయని కూడా డాక్టర్లు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పలు కాంపౌండ్లను కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే ఈ యొక్క కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య ఇవాళ కూడా ఒకరు చనిపోవడం జరిగింది. మృతుల సంఖ్య 11కు పెరిగింది. పూర్తి స్థాయిలో కూడా మరికొందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నప్పటికీ కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కళ్ళలో మురికి నీరు, అదేవిధంగా రసాయనాలు, అల్కోజోలం కలిపినట్లుగా ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క కల్తీకల్లు ఘటనకు సంబంధించి ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కల్తీకల్లు ఘటన పైన సీరియస్ గా ఉన్నటువంటి ప్రభుత్వం అన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు కల్లు కాంపౌండ్ల తనిఖీలు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తామని. మరోవైపు ఇప్పటికే పలువురిని కల్తీకల్లు కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు. పలువురిని కూడా రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో కూడా 5 కేసులు నమోదయ్యాయంటే ఈ కల్తీకల్లు ప్రభావం ఏ విధంగా ఉందనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. అయితే ఇప్పటికే దాదాపు వివిధ గాంధీ హాస్పిటల్ తో పాటు కానీ నిమ్స్, ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ కల్తీకల్లు ఘటనలో బాధితులుగా ఉన్నటువంటి వారు అనారోగ్యం పాలైన వారు కూడా చికిత్స పొందుతా ఉన్నారు. ఇక మృతుల సంఖ్య 11కు చేయడం కూడా ఈ యొక్క కల్తీకల్లు ప్రభావం ఏ విధంగా హైదరాబాద్ తో పాటు కానీ తెలంగాణ జిల్లాల పైన ఉంది అనేది కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి కూడా అటు మరోవైపు కల్తీకల్లు ఘటన పైన హెచ్ఆర్సీ కూడా గట్టిగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి. పిటిషన్ కూడా మానవ హక్కుల కమిషన్ కు పిటిషన్ దాఖలయ్యాయి. ఈ కల్తీకల్లు ఇతర బంధువులకు హెచ్ఆర్సీ ద్వారా హైకోర్టులో న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 10 లక్షల పరిహారం చెల్లించాలి, తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి బాధితులకు 5 లక్షల పరిహారం చెల్లించాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కోరుతూ కూడా నష్టపరిహారాన్ని కోరుతూ కూడా రామారావు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దూరంగా ఈ యొక్క మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం కూడా కొంత ఆందోళన కలిగిస్తామని ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల కుటుంబ సభ్యులు కూడా మరింత ఆందోళనలో గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.